చూడండి ఫ్రెండ్స్, చికెన్ కర్రీ అయితే నేను వండుతున్నాను అనమాట. చూడండి, కర్రీ అయితే ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లిపాయ పేస్ట్ అన్నీ వేసి నేనైతే కర్రీ స్టార్ట్ చేశాను. అయిపోయింది. కారం కూడా వేసేసా. కొంచెం ముక్కలు మంచిగా వేగితే కొన్ని వాటర్ పోసేసి తర్వాత గరం మసాలా వేసి దించడమే అనమాట. నేనైతే ఇట్లా వేస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ కొంచెం ఆయిల్ పోసి తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి కొంచెం వేగిన తర్వాత చిటికెడు పసుపు వేస్తాను ఫ్రెండ్స్. తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కొంచెం వేసేసి సరిపడా అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసేసుకుంటాను. తర్వాత ఈ ముక్కలు వేసి మంచిగా వేపుకుంటా. తర్వాత కొంచెం సాల్ట్ వేస్తా. తర్వాత కొంచెం కారం వేసా ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి మంచిగా వేగిపోయినాయి అనమాట ముక్కలు. ఇప్పుడు కొంచెం ఎసరు పోస్తున్నా ఫ్రెండ్స్. ఇది మాకు చపాతీలోకి అనమాట, ఫ్రై కాదు, కర్రీని. చూడండి ఫ్రెండ్స్, కొంచెం అయితే వాటర్ పోస్తున్నా నేను. ఇదిగోండి, నేనైతే రోట్లో ఇప్పుడే దంచుకొని వచ్చా కదా ఈ మసాలా. చూడండి మంచి వాసన వస్తుంది. కడాయిలో ఉందని చూస్తున్నారా? కడాయిలో నేను ఇప్పుడు ధనియాలు దాంట్లోనే వేపుకున్నా. మళ్ళీ వేరే గిన్నె ఎందుకని రెగ్యులర్గానే ఎట్లా చేస్తానో అదే చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ ఉడకనిద్దాం కర్రీని. మంట ఫ్లేమ్ పెంచుకుంటున్నా. చూడండి, ఫ్లేమ్ పెంచుకుంటున్నా. మూత పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడైతే అన్నం కోసమని బియ్యం కూడా కడిగి పెట్టాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇప్పుడైతే రైస్ కూడా పెడుతున్నా. ఈరోజు అయితే ఇంట్లో చికెన్ కర్రీ, అట్లాగే రైస్, చపాతీ. మధ్యాహ్నం లంచ్లో కండి ఇది. మమ్మీ రెస్ట్ తీసుకుంటున్నారు కదా, కాబట్టి నేను ఒక్కదాన్నే చేసుకుంటున్నా. కొంచెం వీడియో షూట్ చేసుకోవడానికి ఇబ్బందిగానే ఉంటుంది, ఒక్కరం చేసుకోలేము కదా. చూడండి ఫ్రెండ్స్, ఒకవైపు ఏమో కర్రీ ఉడుకుతుందనమాట. ఇదైతే లివర్ అనమాట, లివర్ తీసుకొచ్చింది మమ్మీ. ఇప్పుడైతే కొంచెం గరం మసాలా వేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, కర్రీ ఏదో అయిపోవడానికి వచ్చింది. గరం మసాలా కూడా వేసా, మూత పెట్టేస్తున్నా. ప్లేట్
పక్షులు అయితే కీచ్ కీచ్ అని అరుస్తున్నాయి అన్నమాట. ఈ టైం అయితే చాలు ఫ్రెండ్స్, పక్షులు అయితే మన ఇంటికి వస్తూ ఉంటాయి అన్నమాట. చూపిస్తాను మీకు ఒకసారి. చూడండి, అన్నం అయితే ఉడకడానికి వస్తుంది. ఈలోపు మనం బయటికి వెళ్ళొద్దాం ఒకసారి. బయట కూడా మీకు పక్షులు చూపిస్తాను. మనం ప్లేట్ పెట్టుకుందాం. కర్రీ అయితే అయిపోవడానికి వచ్చింది కదండి. ఒకసారి బయటికి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మా తమలపాకు మొక్క అనమాట. చూడండి ఎంత బాగా పెరిగిందో. మా వీడియోస్ లైక్ చేయండి ఫ్రెండ్స్, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. చూసారా పక్షికి ఈకి అని అరుస్తుంది. ఇక్కడెక్కడో చెట్లలో కూర్చొని అరుస్తూ ఉంటుంది. అదిగోండి ఫ్రెండ్స్, అదిగోండి ఆ కర్ర మీద ఉంది చూసారా పక్షి. అదిగోండి ఇక్కడ బాత్రూమ్ అదిగోండి ఆ కొమ్మ మీద ఉంది. చూడండి దగ్గర నుంచి చూపిస్తా. వెళ్ళిపోయింది. కొమ్మ మీద ఉంది. కొమ్మ మీద చూసారా ఎగిరిపోయిందా? ఉంది చూడండి. అదే కీ అని అరుస్తుంది ఇప్పటిదాకా. చూడండి రోజు ఇట్లా వస్తుంది. నేను ఏదో ఒక ఆహారం వేస్తూ ఉంటాను అనమాట. ఆ ఫుడ్ తినడానికి వస్తూ ఉంటుంది. బాగా అలవాటు అయిపోయింది మాకు. ఇప్పుడు 4 years నుంచి కంటిన్యూగా అది వస్తుందండి. కానీ అది ఒక్కటే ఉంది, 2 జతగా లేవు. ఒకటే పక్షి ఉంది కానీ వేరే రకాల పక్షులతో వస్తూ ఉంటుంది. 4 years నుంచి చూస్తున్నాను నేను దీన్ని. సరే ఫ్రెండ్స్, మనం లోపల రైస్ చూసుకోవడానికి వెళ్దాం. చూడండి మొక్కలు, మందార పువ్వులు. ఇదైతే మా తమలపాకు ప్లాంట్ అనమాట. చాలా బాగా పెరిగింది.